హలో ఫ్రెండ్స్, సన్నసగ్గుబియ్యం పాయసం కాచుకుందాం. బెల్లము 2 యాలకులు, ముప్పావు గ్లాస్ సన్నసగ్గు బియ్యానికి ముప్పావు గ్లాస్ బెల్లం పడుతుంది. చిన్న గ్లాస్ తోటి మందపాటి పాత్ర తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే ముందుగా మన సగ్గు బియ్యాన్ని వేపుకుందాం. ఇలా వేపుకోవడం వలన తొందరగా పాయసం రెడీ అయిపోతుందండి. పేలాల్లాగా ఏగుతున్నాయి చూడండి, వైట్గా పేలాల్లాగా అయినప్పుడు మనకి ఏగినట్టు గుర్తు. వేపుతున్నాను. మనకి నీరసంగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక పావు గంటలో కల్లా మనకి నీరసం తగ్గుతుంది. ఇలాగా పాయసం కాచుకోవడం వలన బెల్లం కూడా మంచిదే కదండి. పంచదారకి బదులు బెల్లం వాడుకోవడం మంచిది. వేపుతున్నాను. మొత్తం తెల్లగా అయిపోయినాక ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. మీడియం గ్లాస్ తోటి చూడండి, చూపించిన దాంతో 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఒక్క 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి పాయసం. పలుసగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి. 2 యాలకులు దంచి వేసాను. మరుగుతుంది. మరిగినాక ఇందులో మనం తరిగి పెట్టుకున్న ముప్పావు గ్లాస్, చిన్న గ్లాస్ తోటి సగ్గుబియ్యం వేసాం కదండి, దాంతో బెల్లం కూడా వేసుకుందాం. తరిగిన బెల్లం ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నాము అంత బెల్లం సరిపోతుందండి. ముందుగానే మనం కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకొని ఇది అయిపోయినాక అందులో పోసుకుందాం. వేడి పాలు పోయకండి, ఇరిగిపోతాయి. ఒక 1/2 గ్లాసుడు పాలు. ఉడికిపోయిందండి. ఇప్పుడు పాలు పోసుకుందాం. చాలా సింపుల్ అండి. మనకి నీరసంగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగితే చాలా బలంగా అనిపిస్తుంది. మన శరీరం శక్తి వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ మెథడే, ఈజీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.